గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై అగ్నిమాపక డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి చూద్దాం. మాట్లాడడానికి ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా వివరాల ప్రకారం ఎలాంటి వివరాలు సేకరించడం జరిగింది, దీంట్లో ఎవరి లోపంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని మీరు భావించారు? ఏ క్వశ్చన్ ఏంది మళ్ళీ అడగండి. ఈ ప్రమాదం సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి గుర్తించారు? సో ఈ అగ్ని ప్రమాదంలో మార్నింగ్ 6:15 మధ్యలో జరిగిందని భావిస్తున్నాము. సో ఫైర్ కాల్ మనకి 6:16కి ఫైర్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ ఇంజన్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది 6:17 నుంచి. సో ఇక్కడికి రాగానే మన ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేసినారు. అదేవిధంగా లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి ప్రయత్నం జరిగింది. ప్రధానంగా పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళని నిచ్చెన ద్వారా బయటకు వచ్చారు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి వాళ్ళని బ్రీతింగ్ ఆపరేటర్స్ ద్వారా అపస్మారక స్థితిలో బయటికి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసినారు. మొదటగా ఎక్కడైతే ఫైర్ కావడం జరిగిందో అది తరచుగా విద్యుత్ షాక్తో కూడా జరుగుతున్నట్లు కూడా మీరు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ వారి మరమ్మతులకు సంబంధించి ఏమైనా చేసుకున్నట్లు తెలిసిందా? ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే ఈ ఇంటి ఓనర్స్ చెప్పేదాని ప్రకారం, ఇంటి ఓనర్ వాళ్ళ వర్కర్స్ చెప్పేదాని ప్రకారము ఈ షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు మొత్తం కూడా రెనోవేట్ చేసి చాలా వుడెన్ మెటీరియల్ తోటి రెనోవేట్ చేసినారని చెప్పారు. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ ఒక ఎత్తు అయితే దాంట్లో మొత్తం వుడెన్ మెటీరియల్ తోటి డెకరేట్ చేయడం కూడా అనదర్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎవరైతే చనిపోవడం జరిగిందో వారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పి మీరు ప్రాథమికంగా గుర్తించారు? ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ చెప్పే దాని ప్రకారం అందరు కూడా అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ వాళ్ళు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే మనవాళ్ళు, ఈ విధంగా అందరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి వాళ్ళని చెప్తున్నారు. హాలిడేస్ కోసం మనం వచ్చారని కూడా తెలుస్తుంది. బేసికల్లీ అందరూ హాలిడేస్ కోసమే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసినాక అంటే ఇంకా పాత బస్సులు ఇలాంటి గదులకు సంబంధించి కూడా చాలా ఉన్నాయి, అలాంటి వాటికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాన్ హైరైజ్ బిల్డింగ్స్లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు సిద్దింబర్ బజార్లో కూడా మీరు గమనించుంటారు. ఏదైతే నాన్ హైరైజ్ బిల్డింగ్స్ కానీ బిజినెస్, కమర్షియల్, రెసిడెన్షియల్ కలిపి ఉన్నటువంటి వాటిల్లో చిన్న బిల్డింగ్స్లో పర్టికులర్లీ ఆ యొక్క ఇంటి ఓనర్స్ కానీ షాప్ కీపర్స్ వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఇటువంటి పెద్ద యాక్సిడెంట్లు అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా భవనం యజమానులు కానీ షాప్ యజమానులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఫైర్ అధికారులు ఎలాంటి సూచనలు చేయడం జరిగిందో, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన వస్తుందో అవి ఖచ్చితంగా పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా జరగవని చెప్పి కూడా డీజీ నాగిరెడ్డి అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్, ఈటీవీ, హైదరాబాద్.